ప్రధానంగా ఎంఎస్ఎంఈస్ ఒక మంచి ఈకోసిస్టమ్ క్రియేట్ చేయాలని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేయడానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే 100 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ ఫౌండేషన్ అండ్ ఇనాగ్రల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం అండ్ రామచంద్రాపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్కి ఆల్రెడీ ఫౌండేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొత్తపేటలో దేవరాపల్లి అనే లొకేషన్లో ఆల్రెడీ 3.3 ఏకర్స్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రాజోల్ నియోజకవర్గంలో గొల్లిపాలెం లొకేషన్లో కూడా ఒక 5 ఎకరాలు, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో కొత్తలంకలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఫేజ్ 3లో ఈ నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ ఎంప్లాయ్మెంట్కి ప్రధానంగా పెద్దపీట వేస్తూ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరికైనా ఒక ప్రైవేట్ ల్యాండ్ ఎవరికైనా ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకో 3 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ మోడల్లో కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేటు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు పార్క్ కింద డెవలప్ చేసి అన్ని అనుమతులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే మోడల్ 2లో పార్షియల్ గవర్నమెంట్ అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్లో మధ్యలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏపీఐసీ ల్యాండ్ కానీ ఉంటే దానికి కూడా గవర్నమెంట్ కూడా ఒక వెసులుబాటు కల్పించి దాన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ ల్యాండ్కి ఎంతైతే ఉందో దానికి పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఏపీఐసీకి ఇచ్చి మిగతాది ప్రైవేట్ ఓనర్కి ఇవ్వడానికి, డెవలపర్కి ఇవ్వడానికి కూడా ఒక ప్రతిపాదన మోడల్ 2లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ ఏపీఐసీ ల్యాండ్లు కూడా కొన్ని పార్క్స్ని కూడా మేము డెవలప్ చేయడానికి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకి ఎక్కడైతే ల్యాండ్ డెఫిషిట్ ఉందో అక్కడ ప్రైవేట్ పార్క్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక మోడల్ ఎంచుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. ఎండోమెంట్ ల్యాండ్ని ఏపీఐసీ లీజ్ మోడల్లో ఎక్వైర్ చేసుకొని ఎవరైనా ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక కార్యాచరణ ఉందనేది నాకు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా నేను గౌరవ సభ్యులు అన్నట్టుగా దాని ఫీజిబిలిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒకవేళ ల్యాండ్ లీజ్ మోడల్లో తీసుకొని ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఎంతమంది అప్లికేషన్ ఉండొచ్చు, దానికి ఫీజిబిలిటీ ఉంటానంటూ ఖచ్చితంగా ఉంటే దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా క్లస్టర్స్ గురించి కూడా ప్రతిపాదన చేశారు. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఆల్రెడీ ఒక ప్రతిపాదన ఉంది సుమారు 10 కోట్లతో. ఆల్రెడీ ఒక క్లస్టర్ 30 కోట్లతో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కూడా స్టేట్ క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్టేట్ క్లస్టర్స్ కోసం ఒక 50 క్లస్టర్స్ వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇవ్వడం జరిగింది. అందులో కూడా కోనసీమ జిల్లాలో కొన్ని ఇస్తున్నాం. అలాగే ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అలా స్టార్టప్ ఇంకొక సిస్టమ్కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎనీ స్టార్టప్ ఇన్క్యుబేషన్కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ద్వారా వాళ్ళు ఏదైనా కొత్త స్టార్టప్ ఏదైనా ఉండి కాయర్ బోర్డ్లో కానీ కోకోనట్లో కానీ లేకపోతే బనానా ఓరియంటెడ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఏదైనా కూడా దాన్ని ఒక మంచి ఈకోసిస్టమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏ స్టార్టప్ వచ్చినా కూడా దానికి మానిటైజేషన్కి ఒక ఫండింగ్ మెకానిజం కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా దానికి కూడా ప్రతిపాదనలు అనేవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఎవరికి ఏ స్కిల్ కావాలన్నా కూడా దాన్ని అలవర్చేలాగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంఎస్ఎంఈను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1503 అండి, అగ్రికల్చర్ మినిస్టర్.